అంటే 42 వార్డులకు 42 మంది అభ్యర్థులు నిలబడాలంటే 42 మంది కూడా లేరు. అవకాశం కావాలన్నా కూడా ఆశావాహులు ఉండాల. చూడండి, బూత్ లిస్ట్ ఇది నేను ఇచ్చినది కాదు, పార్టీ ఆఫీస్ నుంచి పంపించినారు. 89 బూతుల్లో చెత్తగా మైనస్ వచ్చింది. మనకు 89 బూతుల్లో చెత్తగా మైనస్ వచ్చింది. కొన్ని గ్రామాల్లో అయితే 4 బూతులు ఉంటే 4 బూతులు కూడా మైనస్ పోయినాయి. కొన్ని పార్టీల వల్ల పెట్టుకోవడం వల్ల, సమీకరణ వల్ల కొన్ని ఊర్లలో పోయినాయి. ఈడుండే సమీకరణలు ఉన్నాయి, ఈడుండే కులాలు ఉన్నాయి, ఈడుండే మతాలు ఉన్నాయి. వీళ్లకు కొన్ని ప్రేమలు ఉన్నాయి, ఇంకా సావలేదు. ఆ ప్రేమలు సావు కూడా అది గుర్తు పెట్టుకొని మనం ఎలక్షన్ చేస్తే గెలుస్తాం ఈసారి. ఇంకా రాష్ట్రంలో ఇంతకంటే మెజార్టీ ఎప్పుడు రాదు, ఏ పార్టీకి రాదు. అలాంటి మెజార్టీ వచ్చిన సీటే ఈసారి మనం ఎంతటితో గెలిచినాం బాగా లెక్కేసుకోండి. అలాంటప్పుడు మనం ఆశామాషిగా తీసేయకూడదు. దయచేసి చెప్తారా, అది ఎవరన్నా ఉండే నేనుంటాను, ఇంకోరు ఉంటాను అభ్యర్థి ఏం కాదు. మనం ఓ పార్టీని నమ్ముకొని ఈసారి గెలిచినా మన కార్యకర్తల్లో కొద్ది చిత్తశుద్ధి పెంచండి. రేపు రాబోయే కష్టాలు కూడా ఒకసారి ఊహించుకోండి.